గైస్ ఇదైతే ప్రోమో 2 అనాలిసిస్ గైస్. మనం కొన్ని చిన్న చిన్న విషయాలు క్లారిటీగా మాట్లాడబోతున్నాం. దీంట్లో క్లారిటీ తెలుస్తుంది. ఎందుకంటే సంజన గారి విషయంలో, సుమన్ శెట్టి విషయంలో మనకు చాలా కామెంట్లు ఉన్నాయి. దీంట్లో క్లారిటీ చెప్పబోతున్నా. ప్రోమో రిలేటెడ్గా మాట్లాడడం. ప్రోమోలో తొందరపడి సుమన్ శెట్టి వీళ్ళతో టాస్క్ ఆడారనిపించింది. ఇక్కడ తనుజ వచ్చేసి కొన్ని క్లారిటీ కట్గా చెప్పింది, అదైతే నాకు నచ్చింది. రీతు వచ్చేసి మాస్టర్ మైండ్ యూజ్ చేసిందా లేకపోతే కావాలని చేసుకున్నదా అనేది కూడా క్లారిటీ మాట్లాడదాం. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ను ఎక్స్ప్లెయిన్ ఛానల్. కొత్త వచ్చేటోళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నామా సబ్స్క్రైబ్ చేసుకున్నావా? థ్యాంక్ యూ. చేసుకో, అలానే చేసుకో, లైక్ కూడా వేసుకో, సపోర్ట్ చేయి. అందరికీ వేల ఫాలోవర్స్ ఉన్నాయి, మనకైతే కొంచెం కూడా రావట్లేదు. ఎంతంటే కష్టపడి చేస్తున్నాం, కంటెంట్ కూడా బాగానే ఉంది, వీడియోస్ క్లారిటీగా చెప్తున్నా. సపోర్ట్ చేయండి. అట్లానే మీరు కొంచెం ఇబ్బంది అనిపిస్తే మంచిగా జాగ్రత్త ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇక్కడ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సంజన గల్రానికి సుమన్ శెట్టికి జరిగిన సంబంధం ఏంటంటే, ఫస్ట్ సంజన గల్రాని టికెట్ టు ఫినాల్ నుంచి ఎందుకు తొలగిపోయిందంటే, ఆ గడిలు ఉన్నాయి కదా, ఆ గడిలో ఫుల్ ఫీల్ అయింది. అంటే ఇమానియల్ ఆల్మోస్ట్ టాస్క్ విన్ అయ్యారు కాబట్టి అది మొత్తాన్ని ఫీల్ చేయండి, తనకి వేరే చాయిస్ లేదు. సో ఇమానియల్కి సంజన గల్రాని ఒక టాస్క్లో జరిగింది. ఆ టాస్క్లో సంజన గల్రాని ఫస్ట్ ఓడిపోవడం వల్ల అది మైనస్ జరిగి టికెట్ టు ఫినాల్ నుంచి తొలిపోయింది. ఇక్కడ యాజ్ ఏ రూల్ ప్రకారం ఫౌల్గా ఆడింది ఎవరంటే రీతు కూడా సపోర్ట్ చేయలేమో. దీనిపైన నాగార్జున సార్ రియాక్షన్ సాటర్డే రోజు తీసుకోవాలి. దానివల్ల సంజన గల్రాని ఇంకా బాగా ఎమోషన్ అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల కొన్ని ఫేవరబుల్ అయితే జరిగే కూడా అవకాశం ఉంది సంజన గల్రానికి. ఇక్కడ జెన్యున్గా చేసింది సంజన గల్రాని. ఫస్టే సుమన్ శెట్టి తాడు వదిలేశాడు, అలా మైనస్ జరిగింది. ఇంకొకటి అంటే సుమన్ శెట్టి పక్కన ఉన్న గడిలు కొన్ని ఖాళీగా ఉన్నాయి, ఆ గడిలు ఫుల్ఫిల్ అవ్వలే. ఇంకా సుమన్ శెట్టికి వచ్చేసి తనుజ గారితో ఆడి గెలిచాడు, ఇదొక ఫేవరబుల్ జరిగింది. అందుకే సుమన్ శెట్టి టికెట్ ఫినాల్ నుంచి ఒక టాస్క్ ఓడిపోయినా తనకు తీయలే, ఇట్లా జరిగింది. ఇదైతే ప్రోమో రిలేటర్లో ఫస్ట్ ఏం జరిగిందంటే, కళ్యాణ్ వచ్చేసి మాట్లాడతాడు. అంటే నేను రీతు వచ్చేసి ఆల్టర్నేట్గా ఉన్నాం కదా, ఈ టాస్క్ మేము ఆడబోతున్నాం, మేము ఆడతామని చెప్పినప్పుడు భరణి అన్న మీరు లీనియన్స్ చేస్తున్నారు అన్నప్పుడు, దీనికి మన భరణి అన్న ఏమంటారా, అవన్నీ ఏం లేదు, అలా ఏం లేదు, దట్ ఈస్ నాట్ నీలియన్స్, ఇలాంటి ఏం లేదు సంబంధం, దట్ ఈస్ నాట్ నీలియన్స్ అని భరణి శంకర్ అంటారు. తర్వాత ఇక్కడ డెమాన్ పవన్ వచ్చి నెక్స్ట్ ముగ్గురు టాస్క్ ఆడరేమో, దీనికి ఇమానియల్ రీతు గారు ఏమంటారు, ఎవరు చెప్పారన్నప్పుడు, మీకు డెమాన్ పవన్ వచ్చేసి ఉంటుందని మీకు ఎలా చెప్తున్నారు, మీరు వచ్చేసి ఈ నెక్స్ట్ ముగ్గురుతో టాస్క్ ఉంటుందని మీరు ఎలా చెప్పబోతున్నారు, ఎలా గెజ్ చేయగలుగుతారు? దీనికి వచ్చేసి రీతు సమాధానం చెప్పింది. నెక్స్ట్ ఉండదని నువ్వైతే ఎలా చెప్పబోతున్నావు అని డెమాన్ పవన్ అన్నారు, రీతు అన్నది. తర్వాత డెమాన్ పవన్ నెక్స్ట్ వచ్చేసి నాకైతే రిస్క్ తీసుకోలేదు, ఐ వాంట్ టు గో, అంటే ఈ టాస్క్ నేను కంపల్సరీ ఆడాలి, ఈ టాస్క్లో ఆడాలి. ఇక్కడ డెమాన్ పవన్కి అర్థమైంది ఏంటంటే ఫిజికల్ టాస్క్ జరగబోతుంది, ముందు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది, మొత్తానికి నెత్తి మీద పడే అవకాశం కూడా ఉందేమో, అందుకే నేను ఈ టాస్క్లో ఆడుతా అన్నారు. సో ఆ టాస్క్లో ఆడారు. తర్వాత డెమాన్ పవన్ అయిపోయిన తర్వాత తనుజ, నేను చెప్పాను కదా, తనుజ గారు వచ్చేసి ఒక మంచి మాట చెప్పింది. అంటే ఈవినింగ్ ఆడిన వాళ్ళు, మార్నింగ్ ఆడిన వాళ్ళు, అసలు ఆడని వాళ్ళు, అంటే వీళ్ళు ఎవరు తెలుసా, ఈవినింగ్ ఆడినా మార్నింగ్ ఆడినా అసలు ఆడని వాళ్ళు ఎవరంటే, మార్నింగ్ ఆడిన వాళ్ళు కళ్యాణ్, రీతు అండ్ ఇమానియల్. అంటే మ్యాథమెటిక్స్ టాస్క్లో వచ్చేసి ఈ టాస్క్లో మన ఇమానియల్ విన్ అయ్యారు కాబట్టి తనకి సంబంధం లేదు. కళ్యాణ్ నుంచి రీతు నుంచి ఒకరు, తనుజ చెప్పిన లెక్క ప్రకారం. అంటే ఈవినింగ్ ఆడిన వాళ్ళు వచ్చేసి డెమాన్ పవన్, భరణి, తనుజ. అంటే తనుజ విన్ అయింది కాబట్టి మన కళ్యాణ్, డెమాన్ పవన్, భరణి శంకర్ నుంచి ఒకరు. ఆడని వాళ్ళు, అసలు ఆడని వాళ్ళు ఎవరంటే సుమన్ శెట్టి. ఇక్కడ మీకు ఆడని వాళ్ళంటే సుమన్ శెట్టి ఒక టాస్క్ ఆడారు కదా, ఎందుకు ఆడని వాళ్ళు అంటున్నారంటే ముగ్గురు ఆడిన టాస్క్లో సుమన్ శెట్టి ఆడలేదు. అంటే తనుజ తను ఆపోజిట్ పర్సన్ తీసుకుని ఆడింది కాబట్టి తనలో ఒక టాస్క్ ఆడారు, ముగ్గురు కంటెస్టెంట్లు సుమన్ శెట్టి ఆడాలి. అలా సుమన్ శెట్టి తీసుకున్నారు, ఆ టాస్క్లో సుమన్ శెట్టి విన్ అవుతారు. ఇలా అయితే జరిగింది. ఆ తర్వాత కళ్యాణ్ ఏమంటారంటే, ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చా అంటే, దానికి తనుజ వచ్చేసి నువ్వు అటు మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడుతున్నావు, మరి మీరే ఓటింగ్ వేసుకొని మీరే సంబంధం ఉన్నట్టు చూసుకొని మేము ఎందుకు మధ్యలో అన్నట్టు తనుజ వచ్చేసి మాట్లాడితే, ఇక్కడ నాకు కరెక్ట్ పాయింట్ అనిపించింది. అంటే కళ్యాణ్ అటు మాట్లాడుతాను, ఇటు మాట్లాడుతాను, ఓవరాల్గా తనుజ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, కళ్యాణ్ చెప్పిన పాయింట్లో ఉంది. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయితే ఆ గేమ్ పేరు ఏంటంటే పవర్ బాక్స్. ఆ పవర్ బాక్స్లో వచ్చేసి ఆ బాక్స్లో టైల్స్ ఉంటాయి, ఆ టైల్స్లో కొన్ని ట్రయాంగిల్ షేప్లో టైల్స్ లాంటివి ఉంటాయి. ఆ టైల్స్ ఆల్మోస్ట్ 3 బాక్సులు ఉంటాయి. ఆ 3 బాక్స్లో ఎవరైతే బజర్ అయిపోయే వరకు ఎక్కువ టైల్స్ ఉంటాయో ఆ బాక్స్లో వచ్చేసి చిన్న ట్రయాంగిల్ బాక్స్ ఉంటాయి, వాళ్ళు వచ్చేసి టాస్క్లు విను. ఇక్కడ నిజంగా ఒకటి చెప్తున్నా కదా, సుమన్ అన్న ఫ్యాన్స్ కోసం సుమన్ అన్న చాలా అంటే చాలా చేస్తున్నాడు. ఏంట్రా బాబు టాస్క్లకు భయపడతాడేమో అని నిన్న జరిగిన ఇమానియల్ కూడా ఆల్మోస్ట్ టాస్క్ ఉంటుంది కదా, నన్ను ఎక్కడ తీసుకుంటారని ఆ భయంతో సుమన్ అన్న టాస్క్ ఆడడానికి రాదన్నారు కదా, అది మాట అసలు రాంగ్ అనిపించింది. ఎందుకంటే తను టాస్క్ ఆడారు ఇలా డెమాన్ పవన్ కళ్యాణ్తో. బా ఏమైనా ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత కింద కామెంట్ అయ్యండి,
బీభత్సం అంటే బీభత్సంగా టాస్క్ ఆడారు. నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ బెటర్. తన ఫ్యాన్స్కి ఏం కావాలనుకుంటున్నారో అదే ఇచ్చాడు. ఇలా గనక టాస్క్ ఆడితే ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే సుమన్ శెట్టికి లేదు. ఓటింగ్ బ్యాంక్ చాలా వరకు అంటే చాలా వరకు పెడుతుంది. ఉండగుండగా తన గేమ్ చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ ఆడారు. ఈ టాస్క్లో వచ్చేసి ఎంత కష్టం ఉన్నా ఎంత ఆడినా ఏముంది, డెమాన్ పవన్ వచ్చేసి ఈ టాస్క్లో విన్ అయ్యారు. ఇక్కడ ఈ టాస్క్లో కొన్ని అంటే ఫిజికల్ అయ్యే అవకాశం ఉంది, రిక్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది, సపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇట్లా అయితే మీకు యాజ్ ఏ రూల్ తెలిసింది అంటే మన తనుజ వచ్చేసి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే, రీతు వచ్చేసేమో మన డిమాండ్ పవన్ సపోర్ట్, వీళ్ళ సపోర్ట్ వస్తుంది. కానీ సుమన్ శెట్టికి అన్నకి సపోర్ట్ లేదు. అయినా సరే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారు. ఇక్కడ సుమన్ శెట్టి మిస్టేక్ చేసింది ఏంటంటే తనుజతో గేమ్ ఆడారు కాబట్టి తను ఆడకుంటే బాగుండేమో నాకు అనిపించింది. నెక్స్ట్ లెవెల్కి ఆడని వాళ్ళకి కొన్ని ఫేవర్ జరుగుతుంది. వీళ్ళతో ఫిజికల్ టాస్క్లో ఇన్వాల్వ్ అవ్వకపోతేనే బాగా అనిపించింది నాకైతే. ఇన్వాల్వ్ వేస్ట్గా అయ్యాడేమో, వేరే వాళ్ళకి ఛాయిస్ ఉండేది. ఎందుకంటే తను ఆడినా ఆడకపోయినా తనకు ఛాయిస్ ఉంది నెక్స్ట్ గేమ్ ఆడడానికి. ఇప్పుడు తను ఓడిపోయాడు కాబట్టి టికెట్ ఫినాల్ నుంచి ఏమైతే తొలగిపోలే, తనకు ఉంది. టికెట్ ఫినాల్ నుంచి మొత్తానికి తొలగిపోయింది ఎవరెవరంటే సంజన గల్రాని, తనుజ అండ్ డిమాండ్ పవన్. ఇక్కడ ఏంటంటే ఒక పేరు అయితే వస్తుంది, కళ్యాణ్ పేరు అని. అదైతే నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను, నాకైతే క్లారిటీ తెలియదు. కానీ మ్యాక్సిమం వెళ్ళిపోయాడు, టికెట్ ఫినాల్ నుంచి లేడు అని ఒక మాట అయితే వస్తుంది. అది నిజమా కాదా అని తెలియదు. అయినా సరే ఎనీవే కళ్యాణ్ టికెట్ ఫినాల్ టికెట్ కొట్టొద్దు. ఎందుకంటే ఓటింగ్ బ్యాంక్ చాలా తగ్గుతుంది, సపోర్ట్ కూడా చాలా వరకు పడుతుంది. ఇప్పటికే ఈ వీక్ వచ్చేసి నామినేషన్ లేడు, అలా ఓటు తగ్గడం కూడా మైనస్ పడే అవకాశం ఉంది. మాక్సిమం అదే జరుగుతుందేమో. ఎపిసోడ్ రివ్యూలో క్లారిటీగా మాట్లాడదాం ఎలా జరిగింది ఏంటనేది. ఇంతవరకు ఓపిక పట్టుకొని వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ పేరు పేరున. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.